వెల్కమ్ టు 19 టీవీ న్యూస్. నేను మీ శేఖర్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాష్ రాజు వాక్యాలపై బగ్గుమన నాగకణులు. అంబేద్కర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం. నార్కల్ జిల్లాలో ఘనంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు. పాల్గొన్న కలెక్టర్ మరియు ఎమ్మెల్యే. నాగర్కర్నూలు జర్నలిస్టులకు గుడ్ న్యూస్. అక్రిడిటేషన్ కార్డులు జారీకి ముహూర్తం ఖరారు. నాగర్కర్నూలు గ్రామంలో కేజీవీబీ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ఐపీఎల్లో క్షుద్ర పూజలు. లలితా మోదీ సంచలన వాక్యాలు. నార్కల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్షాళన. కలెక్టర్ బదవ్ సంతోష్ కీలక ఆదేశాలు. బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా? పంది కడుపున ఏనుగు పిల్ల. నార్కల్ జిల్లాలో వింత ఘటన. నార్కల్ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పి విజయ్ కుమార్, ఎం చంద్రశేఖరరావు, సాయిల్ సాగర్, కె ప్రదీప్ కుమార్, దస్తగిరి, ముబీన్ అహ్మద్, సురేష్ కుమార్, పి వెంకటస్వామి, ఎం శ్రీనివాసులు, నేతాజీ గౌడు సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని, అక్రిడిటేషన్ జారీ ప్రక్రియలో అర్హత గల ప్రతి విలేకరికి కార్డులు అందేలా చూడాలని బాధ్యత జిల్లా పౌర సంబంధాల అధికారి కమిటీ సభ్యులపై ఉందన్నారు. ఈ నెల 25వ తేదీన జిల్లాలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరుకై మొదటి కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులంతా ఈ నెల 23వ తేదీలోగా మీడియా అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని నిర్ధారించిన విధంగా ఈ నెల 30లోగా మీడియా అక్రిడిటేషన్లు కార్డులను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ కు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వలతో సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి జె కిరణ్ కుమార్ నూతనంగా ఎంపికైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల శాల్వతో సత్కరించారు. అక్షిత పి వెంకటస్వామి వాయిస్ సియాసత్ ప్రొడ్యూసర్ సాయి సార్ హెచ్ఎండి తర్వాత ఇప్పుడు ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన్ననూరు ఒకటి, తర్వాత బ్రహ్మగిరి ఒకటి. ఆ రెండు గతంలో 2000 నుంచి స్పెసిఫిక్గా ఇది ఏజెన్సీ ఏదైతే చేసి అక్కడ రిపోర్టర్లను అపాయింట్ చేసుకుంటే అక్రిడిటేషన్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఈసారి జీవోలో తీసేసారు. ఈ విషయంలో కొద్దిగా మనం అంటే మీరు చేస్తే మీకు ఒక లెటర్ బుక్ ఇస్తుంది సార్, మాకు ఫార్వర్డ్ చేస్తారు, మనం చేపిస్తే మళ్ళీ బెల్ట్లో కవర్ చేసి మంచిగా ఉంది సార్. అప్పుడు లేకపోతే మళ్ళీ మేము లెటర్ ఇస్తేనే ఇచ్చినాం. తీర్మానం చేసి మా కమిషనర్ లెటర్ పెట్టాం.
అయితే మండలాలకు మాత్రమే ఇస్తారు కదా సార్ ఇది. అయితే అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ఉంటుంది సార్ సామాన్యంగా ఈ కాలుష్యం ఫస్ట్ సిటీ మధ్య వచ్చినాయి. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో జరిగిన ఓ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసింది. నిమ్మకాయలతో ఓ అభిమాని చేసిన బ్లాక్ మ్యాజిక్ వీడియో వైరల్ కావడంతో ఐపీఎల్ మ్యాచ్ మాజీ చైర్మన్ లలితా మోదీ స్పందించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో అరుదైన వింత ఘటన వెలుగు చూసింది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాల గ్రామంలోని ఒక పంది ఏనుగు ఆకారంలో ఉన్న పిల్లలకు జన్మనిచ్చింది. ఈ వింతను చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలి వస్తున్నారు. అది మేత మేసేది ఈడ ఈడ దీంతో అన్ని చూరి ఇది మత బ్రహ్మాండ తప్పే బ్రహ్మాండ ఆడికైనా కడుపులో పంది కుట్టాలి, పంది కడుపులో ఏనుగు కుట్టాలని చెప్పి సామతి సౌండ్ చెక్కరు. 12వ శతాబ్దంలోని కుల మత లింగ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడి సమాజ స్థాపనకు కృషి చేసిన మహాత్మా బసవేశ్వరుని ఆశయాలు నేటికి స్ఫూర్తిదాయకమని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మహాత్మా బసవేశ్వరుడి జయంతి సందర్భంగా నార్కల్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుడి జయంతి వేడుకలను నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ సంతోష్, నార్కల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజరెడ్డి పాల్గొని బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాగర్ కర్నూలు పట్టణంలోని బసవేశ్వరుని విగ్రహం బసవేశ్వర భవన నిర్మాణ ఏర్పాటుకు కృషి చేయాలని కోరగా అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సహాయక సంక్షేమ శాఖ అధికారి శ్రీరాములు, జిల్లా గౌరవ అధ్యక్షుడు జెమ్ని సురేష్, జిల్లా ప్రెసిడెంట్ గిరిజాశంకర్, సెక్రటరీ రాజేష్, మమ్మాయిపల్లి రాజు, మహాదేవన్పేట రవిశంకర్, రాజేష్, వీరశైవ లింగయాత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వారి ఆశయాలుగా ఇప్పుడే పెద్ద చెప్పినట్టు కరెక్ట్గా చెప్పినట్టు సోషల్ జస్టిస్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం కానీ ఆనాడే సోషల్ జస్టిస్ కులాల గురించి కానీ స్త్రీల గురించి కానీ ప్రతి ఒక్కరు మనిషి అన్నాక ప్రతి ఒక్కరు మనుషులా కలిసి ఉండాలనే విధంగా ఆ రోజు బసవేశ్వర గారు అంటే బసవన్న అనే ముందుగా తీసుకునే వారిని ఆ రోజు ఆ కాలంలోనే వారు ప్రతి ఒక్కరికి అంటే అంబేద్కర్ గారు, పూలే గారు, ఆజయ్ గారు వారు కూడా అదేవిధంగా అందరూ కూడా బోధన చేసేవారు. వాళ్ళని ఇప్పటికే మనము ఫాలో అవుతున్నాం, ఫాలో అవ్వాలి. ఇంకా కూడా మన పబ్లిక్ లోకి వాళ్ళు మాట్లాడిన మాటలు మనం ఇంకా తీసుకెళ్ళట్లేదు. అంటే మన వాళ్ళు ఎక్కువ కర్ణాటక వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువ, మన దగ్గర తక్కువ పాపులేషన్. కానీ ఇటువంటి పెద్ద మీరస్తులందరినీ కూడా మనము వాళ్ళ సూచనల మేరకు మనము పాటించాలి. అంటే మన జీవన అన్ని విధాలు కూడా వాళ్ళు పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయాలు కానీ మనం ఎక్కడ పోకుండా మన కల్చర్ మనకి
అందుకనే ఉంటుంది. మనం అది పాటిస్తే మనిషిలాగా ఉంటుంది. అందరం చెప్తున్నాం మైక్ ఇచ్చినప్పుడు సోషల్ జస్టిస్ అని. మరి ఆ కాలం చెప్తే మనం ఎప్పటికీ పాటిస్తలేము. పాటించాలి, అందరికీ బాగుండాలి. అందులో మనం ఉన్న విధంగా మనం ఈరోజు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఏ విషయంలో పనిచేసినా కూడా వాళ్ళు పాటించాలని మనసారా కోరుకుంటూ వారికి సంబంధించి స్టాచ్యూ గురించి అడిగినట్టున్నారు. దాని గురించి మీరు అడిగిన మీరు సంవత్సరానికి ఒకసారి కాదు అది ఎలా ఫాలో అప్ చేయాలి. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఫైట్ చేసి ఇప్పుడు చాలా వరకు మనం ఆయన నమ్మి ఈ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ కానీ, లింగ వ్యవస్థ కానీ నేను ఒకరికొకరికి అసమాధానం ఉండకుండా ఆయన ఏదైతే ఆశయాలు అనుకొని ముందుకు సాగిందో అదే ఆశయాన్ని మనం అనుకొని ముందుకు సాగాలి. ఆయన సూచనలు, ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా మనకి పాల్గొని సోమనాథ్ కూడా బసవ పురాణంతో రాయడం జరిగింది. ఇప్పటికి కూడా చాలా మంది ఆ సిద్ధాంతాలను పాటించి దాని యొక్క లింగాయత ధర్మంగా కూడా పాటిస్తున్నారు. సో మెయిన్ గా ఆయన జయంతి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన సమాజంలో ఎటువంటి అసమానతలు ఉండదు. నేను చెప్పినట్టు వర్ణ వ్యవస్థకు సంబంధించిన అసమానతలు కావచ్చు, కుల వ్యవస్థకు సంబంధించిన అసమానతలు కావచ్చు, లింగ వ్యవస్థకు సంబంధించిన అసమానతలు కావచ్చు. అటువంటి అసమానతలు లేకుండా అందరూ సమానంగా ముందుకు అభివృద్ధి కోరుతున్నాడు. సో ఈ సందర్భంగా మనం కూడా ఆయన ఆశయాలను గుర్తించుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నార్కల్ జిల్లాలో 100% పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ పాల్గొని జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ పురోగతిని వివరించడం జరిగింది. Though it appears at present insignificant, it looks very small work and not. But once actual SAR start అయితే, it is once again and repeat. Mapping is very important. Though it appears at present insignificant, it looks very small work and not. But once actual SAR start అయితే, it is once again and repeat. We are lagging behind that. 57% alone. The highest that has been done. Whereas the least in Goddess is 80%. Or how much? I have to look towards them. If I ask him here what is happening, he is blank. Maybe there is actually. I will map that to tell you. He does not know. We are lagging behind that 57%. 57% alone. The highest that has been done. I have to look towards them. If I ask him here what is happening, he is blank. Maybe there is actually. I will map that to tell you. He does not know. Whereas the least in Goddess is 80%. Or సినీ నటుడు ప్రకాష్ రాజు హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నార్కల్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద హిందూ సంఘాలు మరియు బీజేపీ నాయకులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రకాష్ రాజు తీరును నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దానం చేసిన కార్యక్రమం చేశారు. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసిన ప్రకాష్ రాజుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ స్టేట్ కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి, బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, పిడికిల జంగయ్య, శివయ్య గౌడ్, నాగేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. भारत माता के भारत माता के
నార్కల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నాగనూలు గ్రామంలోని సోమవారం నాడు సందడి నెలకొంది. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేశ్రెడ్డి కేజీవీబీ పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकटकाय कालाग्निरुद्धाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय చిన్న అంటే 7 days డిఫరెంట్ ఉంటుందా? వెరీ గుడ్. లంచ్ బాగుంటుందా? ఏమైనా టీచర్ కంప్లైంట్ చేసినప్పుడు కంప్లైంట్ చేసినా బాగాలేదు ఫుడ్ అని భయానికి చెప్పలేదా లేకపోతే బాగుంటుందా? వాళ్ళు అన్ని బాగున్నట్టు చదువుకున్నారా మంచిగా చదువుకున్న పిల్లలు వచ్చేమో రావాలి ఈసారి. ఎప్పుడు ఇస్తారు మార్క్స్? అయిపోయింది వస్తుందా? రెండింటి రోజు ఇస్తారా? అన్ని పాస్ అవుతారు అందరు వాళ్ళు. ఇలా మా గురుకుల స్కూల్లో 10 మంది పిల్లలకు గురుకులలో సీట్ వచ్చింది. అట్లనే మీకు కూడా 10th అయిపోయాక మంచి మంచి కాలేజ్లో ఇంటర్మీడియట్ మంచి కాలేజ్లో సీట్ రావాలి. 9th క్లాస్ ఉన్నారు కదా, 9th క్లాస్ ఉంది. పార్టీ మెంబర్